ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపెడుతోందా, ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పులు తెచ్చేందుకు తోడ్పడుతోందా? ఇది ఇప్పుడు దేశంలో చర్చనీయాంశం. ఈ బడ్జెట్లో ఏముండాలి, ఏమున్నాయి, ఇవి అర్థం కావాలంటే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రోజు నిర్మలా సీతారామన్ గారే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ను కూడా మనం చూడాలి. ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో ఏం చెప్పారు? ఎకనామిక్ సర్వే రిపోర్ట్ అంటే గత ఆర్థిక సంవత్సరం మన దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, గణాంకాలతో సహా ఆధారాలతో సహా విశ్లేషించి చెప్పేటువంటి విషయం. ఈ ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా చెప్పిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటి అంశం ఆందోళనకరమైందిగా చెప్పబడ్డది ఏమిటి? భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనా కంటే తగ్గింది. ఇది ఆందోళనకరమైన విషయంగా ఎకనామిక్ సర్వే రిపోర్టు చెప్పింది. దీనికి కారణాలను కూడా విశ్లేషించింది. ఎకనామిక్ సర్వే రిపోర్టు చెప్పిన కారణాలు ఏమిటి? ఒకటి, దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సరుకులను ప్రజలు కొనుగోలు చేయడం తగ్గింది అని. రెండవది, దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గినాయి. ఇంకా చెప్పాలనంటే కాస్తో కూస్తో పొట్ట నింపుకోవడానికి, తగిన సౌకర్యాలను అనుభవించడానికి, అంటే నిత్య జీవితంలో కుటుంబం కనీసం బతకడానికి అవసరమైన సరుకులు కొనుగోలు చేయగలిగే ఆదాయం ఉన్న ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయింది. మూడవది, ధరలు పెరిగినాయి, ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ 3 అంశాలు ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పింది. అంతేకాదు, ఇంకా కొంచెం లోతుల్లోకి కూడా పోయింది. గత సంవత్సర కాలంలో నెలసరి వేతన కార్మికుల నిజ వేతనాలు పడిపోయినాయి అని చెప్పి, అట్లానే స్వయం ఉపాధి కార్మికుల నిజ వేతనాలు కూడా పడిపోయినాయి అని చెప్పి. వీళ్లే కదా అత్యధికులు. ఈ శ్రామికుల నిజ వేతనాలు పడిపోవడం అనేది తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఇదొక ముఖ్యమైనటువంటి అంశం. వీటిల్లో ఇంకా కొంచెం లోతుల్లో కూడా పోయింది. పురుషుల నిజ వేతనాలు పడిపోయినాయి, మహిళల నిజ వేతనాలు పురుషుల నిజ వేతనాలు పడిపోయిన దానికంటే 3 రెట్లు పడిపోయి. పురుషుల నిజ వేతనాలు 9% పడిపోతే మహిళల నిజ వేతనాలు 32% పడిపోయాయి. ఇది భారతదేశంలో గత సంవత్సర కాలంలో మన ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి సవాల్. అట్లనే ఉపాధి హామీ పనులు చట్ట ప్రకారం 100 రోజులు గ్యారంటీగా ఇవ్వాలి. కానీ ఆ ఉపాధి హామీ పనులు కేటాయించగలిగేటువంటి పరిస్థితి కూడా తగ్గింది. ఉపాధి హామీ పని దినాలు తగ్గినాయి ఈ కాలంలో. ఇది కూడా ఎకనామిక్ సర్వే రిపోర్టు చెప్తోంది. వీటన్నిటి ఫలితం ఏమిటి? ప్రజలు సరుకుల కొనుగోలు తగ్గింది. మరి సరుకులు కొనుగోలు చేయకుండా డబ్బు పొదుపు చేస్తున్నారా? ఏమైనా పొదుపు కూడా తగ్గింది. అంటే అర్థం ఏమిటి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కదా సరుకులు కొనాలన్నా లేదా 10 రూపాయలు దాచుకోవాలన్నా ముందు డబ్బులు ఉండాలి కదా చేతుల్లో. అంటే జనం చేతుల్లో డబ్బు తగ్గింది, జనం కొనుగోలు శక్తి పడిపోయింది, జనం ఆదాయాలు పడిపోవడం అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇది ఆర్థిక సర్వే రిపోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి సహజంగానే పెట్టబోయేటువంటి బడ్జెట్ అంటే ఎకనామిక్ సర్వే రిపోర్టు 31వ తేదీ జనవరి 31వ తేదీ పార్లమెంట్లో పెట్టారు. ఫిబ్రవరి 1వ తేదీన పెట్టబోయే బడ్జెట్ దీని కొనసాగింపుగా ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. ఈ సమస్యలను పరిష్కరించేదిగా బడ్జెట్ ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందాలి అని అంటే, స్థూల జాతీయోత్పత్తి పెరగాలి అని అంటే, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అని అంటే ఈ సమస్యల నుంచి గట్టెక్కాలి. కాబట్టి బడ్జెట్లో కేటాయింపులు ఈ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన పద్ధతుల్లో ఉండాలని కోరుకుంటారు, ఉంటాయని ఆశిస్తారు. కానీ తీరా చూస్తే బడ్జెట్ అందుకు భిన్నంగా ఉంది. ఆ వివరాలు చూద్దాం మనం. ఇప్పుడు ప్రజల ఆదాయాలు ఎందుకు పడిపోయినాయి అంటే 2 కారణాలు. ఒకటి, ఆదాయాలు పడిపోయినాయి, అవి నిజ వేతనాలు కూడా పడిపోయినాయి. అది ఆదాయాల రూపంలోనూ నిజ వేతనాల రూపంలోనూ బాగా పడిపోయినాయి. కారణం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కనీస వేతనాల జీవో, మోడీ ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవో, క్షేత్రస్థాయి కనీస వేతనాల జీవో చెప్పేదేమిటి? రోజుకు 178 రూపాయలకు తగ్గొద్దు అని.
అంటే రోజుకు 178 రూపాయలు ఇస్తే పండుగ చేసుకోవచ్చు. అంటే ఇది నెలకి 26 రోజులకు లెక్కిస్తారు, 4 రోజులు సెలవుల కింద తీసేసి. అంటే రోజుకు 178 అంటే నెలకు 4,628 రూపాయలు. నెలకు 4,628 రూపాయలతో ఒక కుటుంబం బతకగలుగుతుందా? ఇది మోడీ ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవో. మన దగ్గర చూసినాం, మన ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కనీస వేతనాల సవరణే జరగలేదు. తీరా ఈ మధ్య విడుదల చేసిన కనీస వేతనాల డ్రాఫ్ట్ చూస్తే ఎప్పుడో 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆదాయమే ఇప్పుడు 10,000 నుంచి 11,000 వరకు కనీస వేతనంగా ప్రతిపాదించారు. ఇప్పుడు కుటుంబం కనీసం బతకాలంటే 26,000 ఉండాలి. కానీ మోడీ సర్కారు రోజుకు 178 చాలంటోంది. మన రాష్ట్రంలో నెలకు 11,000 రూపాయల వేతనం డ్రాఫ్టు ప్రతిపాదన పెట్టారు. కేరళ తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే దుస్థితి. కాబట్టి దేశవ్యాప్తంగానే ఆదాయాలు పడిపోతున్నాయి. వీటికి తోడు మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసింది. ఆ రద్దు చేసిన కార్మిక చట్టాల్లో వలస కార్మికుల భద్రతా చట్టం ఒకటి. ఇప్పుడు మనం చూస్తే ఏ కంపెనీ తీసుకున్నా దాదాపు సగం మంది వలస కార్మికులు ఉంటున్నారు. ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చి పనిచేస్తున్నారు. ఆ వలస కార్మికుల భద్రత కోసం ఉద్దేశించిన చట్టం కూడా రద్దయిపోయింది. ఇప్పుడు కార్మిక చట్టాలన్నీ రద్దయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? యూనియన్ పెట్టుకోవడమే కష్టం. ఒకవేళ పెట్టుకున్నా సమిష్టి బేరసారాల శక్తి కూడా పడిపోయింది. సగం మంది వలస కార్మికులు వాళ్ళు బయటికి రాలేరు, యూనియన్లో ఉండలేరు. ఏ క్షణంలోనైనా తీసేయచ్చు. తీసేస్తే రోడ్డు మీద పడితే ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఇల్లు ఏం చేయాలో ఎట్లా పోవాలో తెలియని పరిస్థితుల్లో పడతారు, దిక్కుతోచని స్థితిలో పడతారు. కాబట్టి ప్రజల కొనుగోలు శక్తి, కార్మికులకు సమిష్టి బేరసారాల శక్తి పడిపోయింది. కాబట్టి వేతనాలు పెంచుకోగలిగేటువంటి శక్తి కూడా తగ్గిపోయింది. కొట్లాడే శక్తి తగ్గి వేతనాలు పెంచుకోగలిగేటువంటి అవకాశాలు తగ్గినాయి. ఇది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో 22 కోట్ల మంది రోజువారీ ఆదాయం 300 రూపాయలు, కేవలం 300 రూపాయలు. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నోళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మనకు తెలుసు అది. మరి ఈ పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి ఏముంటుంది? వీటికి తోడు ధరలు విపరీతంగా పెరిగినాయి. మనందరం చూస్తున్నాం. మన జీవిత కాలంలో ధరలు ఇంత పెరుగుతాయని ఎప్పుడూ మనం ఊహించలేదు. ఇక పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. పర్యవసానంగా సమాజంలో అన్ని రకాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి. వీటికి తోడు ప్రభుత్వం వేసేటువంటి పన్నులు, జిఎస్టీ రూపంలో వేస్తున్నటువంటి పన్నుల భారం నడ్డి విరిగేట్టుగా ఉంది. వీటన్నిటి ఫలితంగా ప్రజల ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, ధరలు విపరీతంగా పెరిగినాయి. ఇదొక సమస్య. అట్లానే రెండో వైపు జరుగుతున్నది ఏమిటి? ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటి? ఇప్పుడు ఈ కాలంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలు చూస్తే, మోడీ అధికారంలోకి వచ్చిన రోజు దేశంలో శతకోటీశ్వర్ల సంఖ్య 109. ఇప్పుడు అది 200కు పెరిగింది. అంటే శతకోటీశ్వర్ల సంఖ్య బాగా పెరిగింది. అంటే 100 కోట్లకు అధిపతులు పెరిగిపోతున్నారు. ప్రజల ఆదాయాలు పెరిగిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి. ఇది స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి ఒక సత్యం. అంతేకాదు, ఇప్పుడు కార్పొరేటైజేషన్ పెరిగింది. విద్య, వైద్యం అన్ని రంగాల్లోనూ బడాబాబుల
పాత్ర పెరిగిపోయింది. ప్రతిదీ ప్రైవేటీకరణ, అందులో కార్పొరేట్ సంస్థలు చొరబడ్డాయి. వాళ్ళు ఏం చేస్తే అది అన్నట్టుగా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు పిల్లల చదువుల ఖర్చు పెరిగింది, వైద్యం ఖర్చు పెరిగింది, ఇంటి కిరాయిల ఖర్చు పెరిగింది. ఒక కుటుంబంలో తమకొచ్చే ఆదాయంలో పావు వంతు పిల్లల చదువులకే సరిపోవట్లేదు, ఇంకో పావు వంతు వైద్య సదుపాయాలకి సరిపోవట్లేదు, మరో పావు వంతు ఇంటి అద్దెలకే పోతోంది. ఇంకా ఏం తిని బతకాలి, ఇంకేం సరుకులు కొనగలుగుతారు అనేది సమస్య. వీటికి తోడు జరిగింది ఏమిటి? అవసరాలు పెరిగినాయి. సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజల అవసరాలు కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు అవసరాలు పెరిగినాయి. చూడండి, సాధారణ అడ్డా కూలీ కూడా, అసంఘటిత రంగ కార్మికులు కూడా, వ్యవసాయ కూలీలు కూడా బైక్ లేకపోతే సకాలంలో పనికి అందగలిగే అవకాశం లేదు. రిక్షా కార్మికుడి చేతుల్లో కూడా ఫోన్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా సాధ్యం కాదు. స్మార్ట్ ఫోన్ ఉండాలంటే ఇంటర్నెట్ ఉండాలి, ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిందే. ఇళ్లలో బాసనలు దూముకునేటోళ్ళకు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఇంటి యజమాని పనిలో పెట్టుకోరు. ఎందుకంటే ఎప్పుడు అవసరం పడ్డానికి ఫోన్ చేసేటట్టు ఉండాలి, నీ దగ్గర ఫోన్ లేకపోతే ఎట్లా అని అడుగుతున్నారు. అందుకని ప్రతి ఇంట్లో 2, 3, 4 ఫోన్లు అవసరం అవుతున్నాయి. ఇది పెరిగినటువంటి అవసరాలు ఇవి. కరెంటు వినియోగం పెరిగింది, విద్యుత్ వినియోగం పెరిగింది. ప్రతి ఇంట్లో 1, 2 బల్బులు, ఫ్యాను అనివార్యం అవుతున్నాయి. ఫ్రిడ్జ్ల వాడకం పెరిగింది. అట్లనే మారుమూల గ్రామాల్లో కూడా మంచినీళ్ళు కొనుక్కొని తాగాల్సి వస్తుంది. ఇట్లా అనేకం కొత్త రకాల ఖర్చులు పెరిగినాయి, ప్రజల అవసరాలు పెరిగినాయి, కొత్త ఖర్చులు పెరిగినాయి. అంటే ఆదాయాలు, నిజవేతనాలు పడిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, కొత్త అవసరాలు పెరిగినాయి. మరి ఇక ప్రజల్లో కొనుగోలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లునొట్లు శని అన్నట్టు సరుకులు ఉన్నాయి సమాజంలో, మార్కెట్లో, కానీ కొనుగోలు శక్తి లేదు, కొనగలిగే స్థితిలో లేరు. ఇప్పుడు ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో ప్రజల సరుకులు కొనడం తగ్గిపోయింది అని చెప్పింది అంటే, నిజవేతనాలు పడిపోయినాయి అన్నారు అని అంటే, మరి ఎందుకు పడిపోవు? సహజమే కదా. ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యాలు. మరి ఇవన్నీ ప్రతిపక్షాల కుట్రలు కాదు కదా, లేదు ఇవన్నీ విదేశీ కుట్రలు కాదు కదా, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితాలు, మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితాలు. ఇది స్పష్టం. మరి చెప్పింది ఎవరు? దేశద్రోహులు కాదు. దేశం ఇట్లా ఉంది, ఇప్పుడు సమస్యలు ఇట్లాంటివి ఎదుర్కొంటున్నామని చెప్పినోళ్ళు దేశద్రోహులు కాదు. ఎవరు ప్రశ్నించిన వాళ్ళని దేశద్రోహులు అనడం అలవాటైంది మోడీ ప్రభుత్వానికి. కానీ మరి ఇవన్నీ చెప్పింది దేశద్రోహులు కాదు. ఇవన్నీ చెప్పింది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, ముఖ్య సలహాదారు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో రూపొందినటువంటి ఎకనామిక్ సర్వే చెప్పిన విషయాలు ఇవి. పైగా ఆ ఎకనామిక్ సర్వే రిపోర్టును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తానే స్వయంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అందుకని ఇది దేశద్రోహులు చెప్తున్నటువంటి అబద్ధాలని కూడా అనలేవు. ప్రధానమంత్రి హౌజ్లో ఉండగానే ఆయన సమక్షంలోనే ఎకనామిక్ సర్వే రిపోర్టు ప్రవేశపెట్టారు. అందుకని ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదు, విదేశీ కుట్రలు కాదు, దేశద్రోహుల మాటలు కాదు. ఇవి వాస్తవాలు. మరి వీటి నుంచి బయటపడేందుకు ఏం చేయాలి? వీటి నుంచి బయటపడేందుకు ఏం చేయాలో కూడా ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, వాటిని ప్రోత్సహించాలి అని చెప్పింది. అట్లనే ద్రవ్యోల్బణం తగ్గించాలి, ధరలు తగ్గేటట్టు చూడాలి, ప్రభుత్వ విధానాలు ధరలు తగ్గించే విధంగా ఉండాలని చెప్పింది.
ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలలో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. అంటే అర్థం ఏమిటి? పేదలు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారు. వాళ్ళకు వచ్చే ఆదాయం దాదాపు అంతా తిండికే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక పారిశ్రామిక సరుకులు ఎక్కడ కొంటారు? పారిశ్రామిక సరుకులు బాగా కొనకుండా సమాజం ముందుకు పోయే సమస్య లేదు. అందుకని అటు మధ్యతరగతి ఆదాయాలు పడిపోయాయి, ఇటు సాధారణ ప్రజలు, సమాజంలో 90% ఉన్నటువంటి సాధారణ ప్రజల ఆదాయాలు పడిపోయినాయి కదా. రైతాంగానికి మద్దతు ధర గ్యారంటీ చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు, మనం చూసాం. 2024-25 బడ్జెట్లో కూడా ఎరువుల సబ్సిడీ తగ్గించారు, ఉపాధి హామీ కేటాయింపులు తగ్గించారు, వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించారు, మనం చూసాం. వాటన్నిటి ఫలితాలు కాదు ఇవన్నీ. అందుకని మరి ప్రభుత్వం అనుసరించినటువంటి తప్పుడు విధానాల ఫలితంగానే పారిశ్రామిక అభివృద్ధి కూడా దెబ్బతిన్నది. తయారీ రంగం అభివృద్ధి కాకుండా ఉపాధి అవకాశాలు పెరగవు, ఇది ప్రపంచ అనుభవం. కానీ తయారీ రంగం అభివృద్ధి కాలేదు భారతదేశంలో, దెబ్బతిన్నది మోడీ పాలనలో, ఇది వాస్తవం. అందుకని తయారీ రంగం అభివృద్ధి కావాలి, పరిశ్రమలు ముందుకు పోవాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. ఎంత పెరగాలి అని అంటే నెలసరి వేతనం, మార్కెట్లో సరుకులు కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి ఆదాయాన్ని కార్మికుల చేతుల్లో ఉంచే విధంగా ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు ఇక నుంచి ఇవ్వాలి అని ఎకనామిక్ సర్వే చెప్పింది. అంటే సరుకుల కొనుగోలుకు తగిన మిగులు ఆ కార్మికుల చేతుల్లో ఉండే విధంగా అలాంటి వేతనం ఉన్నటువంటి ఉద్యోగాలు పెరగాలి. ఇది కీలకమైనది. ధరలు తగ్గించాలి. ముఖ్యంగా ఆహార సరుకుల ధరలు తగ్గాలి అంటే అది ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పింది. రైతుల పంటలని ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఎక్కువ మొత్తంలో పంటల్ని నిల్వ పెట్టాలని చెప్పింది. ఆహార సరుకులు దిగుమతి కాకుండా చూడాలని చెప్పింది. ఆహార సరుకులు మార్కెట్లో కొరత ఏర్పడ్డప్పుడు దిగుమతి కాకుండా వెంటనే తాను దాచిపెట్టి గోడౌన్లలో దాచి ఉంచినటువంటి ఆహార ధాన్యాలను మార్కెట్లోకి విడుదల చేయాలని చెప్పింది. అంటే అర్థం ఏమిటి? ఆహార సరుకులు, ఆహార ధాన్యాలు దిగుమతి చేయొద్దు, ఇక్కడ రైతులతోనే ఉత్పత్తి చేయించాలి, వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని చెప్పింది. ఇవన్నీ ఎకనామిక్ సర్వే చెప్పినటువంటి విషయాలు. అట్లనే చైనా గురించి కూడా ఎకనామిక్ సర్వే చెప్పింది. ఈ 10 సంవత్సరాల కాలంలో చైనా అనూహ్యమైనటువంటి వేగంతో పరుగులు తీస్తోంది, మంచి అభివృద్ధిని సాధించింది. చైనా ప్రజల ఆదాయాలు పెంచుకున్నది. చైనాలో ఉత్పత్తి అవుతున్నటువంటి సరుకులు చైనాలోనే కొనుగోలు జరిగే విధంగా ప్రజల ఆదాయాలు బాగా పెంచుకున్నది. దాంతో అంతర్గత వినిమయం పెరిగింది చైనాలో. అంతేకాదు, తయారీ రంగం బాగా అభివృద్ధి చేసుకున్నది చైనా. దాంతో ఉపాధి అవకాశాలు బాగా పెరిగినాయి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోగలిగింది, పేదరికం నిర్మూలించగలిగింది. అందుకని ఈ లెక్కలు చెప్పింది మన ఎకనామిక్ సర్వే. నిరుద్యోగ సమస్యను, పేదరికాన్ని నిర్మూలించుకోగలిగింది అని చెప్పింది ప్రపంచ బ్యాంకు. మరి మన కళ్ళ ముందు మన పక్కనే ఉన్న చైనా ఇంత అభివృద్ధి సాధిస్తూ ఉంటే మనం ఎందుకు వెనకబడుతున్నాం? ఎకనామిక్ సర్వే ఇంకొకటి చెప్పింది, భారతదేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడలేకపోతోంది, బాగా అభివృద్ధి చెందిన దేశాలతో కూడా పోటీ పడలేకపోతోంది అని చెప్పింది. మరి ఎవరితో పోటీ పడగలవు? మోడీ ప్రభుత్వం చెప్తున్నది ఏమిటి? అమెరికా సరసన మనం కూర్చోబోతున్నాం అని అంటారు. అత్యధిక స్థూల జాతీయోత్పత్తి ఉన్న దేశాల సరసన మనం కూర్చోబోతున్నాం అని చెప్తారు. కానీ ఎకనామిక్ సర్వే చెప్పింది ఏంటి?
ప్రధానమంత్రిగా మోడీ ఒక రాజకీయ నాయకుడిగా, బీజేపీ నాయకుడిగా ఏమైనా మాట్లాడచ్చు. కానీ దేశంలో ఆర్థికవేత్తలు చెప్తున్నది ఏమిటి? ఆ ప్రధానమంత్రి ఆర్థిక ముఖ్య సలహాదారే చెప్పిన విషయం ఏమిటి? భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతోనూ పోటీపడలేకపోతుంది, బాగా అభివృద్ధి చెందిన దేశాలతోనూ పోటీపడలేకపోతుంది. ఎవరితోనూ పోటీపడలేకపోతున్నాం, మనం వెనకబడుతున్నామని చెప్పి. మరి దీన్ని అర్థం చేసుకోవాలి కదా. వాస్తవాలను మసిబూసి మారేడికాయ చేయొద్దు కదా ఇప్పుడు ప్రధానమంత్రి. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మసిబూసి మారేడికాయ చేయొద్దు కదా. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె ఏదో మాటలు చెప్తుంటే ప్రధానమంత్రి బల్ల జరుస్తూ ఉంటాడు. కానీ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఏం చెప్పింది? ఆ సోయి ఉండాలి కదా. ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో స్పష్టంగా ఉంది కదా మన పరిస్థితి, మన దుస్థితి. ఇప్పుడు చూస్తే మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటి? ఇదే ఎకనామిక్ సర్వే రానున్న కాలంలో ఉన్న సవాళ్ళు గురించి కూడా చెప్పింది. రానున్న రోజుల్లో కూడా మనం మార్గం అంత సుగమంగా ఉంటుంది, అంత హుషారుగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయని అనుకోలేము అన్నది. కారణం ఏమిటి? అనేక ఆటంకాలు ఉన్నాయి అని చెప్పింది రానున్న కాలంలో కూడా. ఏమిటి ఆటంకాలు? ఒకటి, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమకు వస్తున్నటువంటి ఆదాయాలను కొత్తగా పెట్టుబడులు పెడతారనేటువంటి నమ్మకం కుదరట్లేదన్నది. అంటే అవన్నీ తీసి దాచిపెట్టుకుంటారు. ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ వాటిని పంప్ చేయరు, పెట్టుబడులు పెట్టరు. ఈ డౌట్ ఇప్పుడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్కి వచ్చింది. ఎకనామిక్ సర్వే హెచ్చరిస్తున్నది. రెండోది ఏమిటి? అంతర్జాతీయంగా కూడా అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ట్రంప్ ప్రభుత్వం అనుసరించే విధానాలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి, మనకు ఇబ్బందులు కలిగించేట్టుగా ఉన్నాయి అని చెప్తోంది ఎకనామిక్ సర్వే. మోడీ ఏమంటాడు? మనందరిని నమ్మంటాడు, ట్రంప్ మన దగ్గర మిత్రుడు అని చెప్పేసి. చూసినాం కదా గత ఎన్నికల్లో హౌడీ మోడీ అని చెప్పేసి అక్కడ ట్రంప్ మోడీని ఆకాశానికి ఎత్తటం, ఆ తర్వాత నమస్తే ట్రంప్ అని చెప్పి మోడీ ఇక్కడ గుజరాత్లో ట్రంప్ను ఆకాశానికి ఎత్తడం గత ఎన్నికల్లో చూసినాం మనం. ఇక అమెరికాలో ట్రంప్ వస్తే మనకు చాలా మేలు జరిగిపోద్ది అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ట్రంపే వచ్చాడు. మిత్రదేశం లేదు, శత్రుదేశం లేదు, భారతదేశం లేదు, రష్యా లేదు, చైనా లేదు, ఇంకొకటి లేదు. అమెరికానే ఫస్ట్ ప్రపంచంలో, దీనికి ఎవరడ్డం వచ్చినా ఊకోమనే ఒక అహంభావపూరితమైనటువంటి వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ అనుసరించే విధానాలు భారత అభివృద్ధికి ఆటంకంగా ఉండే అవకాశం ఉంది అని మన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ హెచ్చరించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు కూడా మనను కుదుపుకు లోను చేస్తాయి అనే విషయం కూడా మన ఎకనామిక్ సర్వే ఎత్తి చూపింది. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఉండనే ఉన్నది. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య ఇంకా ముదిరే ప్రమాదం కనబడుతూనే ఉన్నది. ఇలాంటి అంతర్జాతీయ సంఘర్షణలు కూడా మనకు ఆటంకంగా పరిణమించవచ్చు అని కూడా మన ఎకనామిక్ సర్వే చెప్పింది. అందుకని మనం ఎగుమతుల మీద ఆధారపడగలిగే పరిస్థితి లేదు. అసలు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెంది ఎగుమతుల్లో కూడా అమెరికాను కూడా దాటిపోయింది చైనా. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో ఎగుమతిదారుల్లో నెంబర్ 1 చైనా. అలాంటి చైనానే కుదుపులకు లోనవుతోంది ఇప్పుడు ప్రపంచంలో వస్తున్నటువంటి ఆర్థిక ఒడిదుడుకుల మూలంగా. ప్రపంచంలో ఇతర దేశాల్లో వస్తున్నటువంటి సమస్యలు, ధరల పెరుగుదల, సరుకుల వినిమయం తగ్గుదల, ఇలాంటి కారణాల రీత్యా చైనా ఎగుమతులే ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతున్నాయి. ఇలాంటి స్థితిలో భారతదేశం ఎగుమతుల మీద ఆశపడటంలో అర్థం లేదు కదా, హాస్యాస్పదం అవుతుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం చేయాల్సినటువంటి పని ఏమిటి? భారతదేశం అంతర్గతంగా ప్రజల కొనుగోలు శక్తి పెంచుకోవడం మీద దృష్టి పెట్టాలి, ఉపాధి అవకాశాలు పెంచుకోవడం మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ మన
తయారీ రంగం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. రైతాంగం, వ్యవసాయ కూలీలు, వాళ్ళ కుటుంబాల సుస్థిరత మీద దృష్టి పెట్టాలి. ధరల పెరుగుదలను అదుపు చేయాలి. ఇది ఇప్పుడు భారత ప్రభుత్వం చేయాల్సిన పని. ఈ దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ద్వారా సరుకుల అమ్మకాలను బాగా పెంచుకునేటట్టు చూడాలి. ఇది ఇప్పుడు తక్షణం చేయాల్సినటువంటి పని. కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఇలాంటి పరిష్కారాలు ఏవి మనకు కనిపించట్లేదు. పైగా ఏమంటున్నారు, మరింత సరళీకరణ ఆర్థిక విధానాలను వేగంగా అమలు జరపాలి అని చెప్పారు. సరళీకరణ ఆర్థిక విధానాలు మరింత అమలు జరపడం అంటే ఇప్పటిదాకా సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగానే కదా ఈ దుష్ఫలితాలు వచ్చింది. పైగా ఏమంటున్నారు, ఇప్పుడు ప్రజల ఆదాయాలు పెంచే మార్గం చూపించలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి హామీల మీద నిధులు పెంచలేదు, కేటాయింపు పెంచలేదు. ఎరువుల సబ్సిడీ గత బడ్జెట్లో తగ్గింది, అంతకు ముందు నుంచి తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు తగ్గింది. ఉపాధి హామీ నిధుల పరిస్థితి అక్కడికే వచ్చింది. వ్యవసాయానికి కేటాయింపుల పరిస్థితి అక్కడికే వచ్చింది. కేవలం 12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగుల పన్ను రాయితీ ఒక్కటి చూపించి మొత్తం దేశ ప్రజలందరూ సంతోషించాలని చెబుతున్నారు. కానీ జరుగుతున్నది ఏమిటి, ఆ ఉద్యోగులకు కూడా ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడమే కదా. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిన తర్వాత నువ్వు ఒక చేత్తో రాయితీ ఇచ్చినట్టే ఇచ్చి రెండో చేత్తో నువ్వు జిఎస్టీ పన్నుల భారం పెంచి లాక్కుంటున్నావు. ఇప్పుడు చూడండి, దేశంలో ఆశ్చర్యకరమైంది, అంబానీల కంటే, అదానీల కంటే ఉద్యోగులు కడుతున్న పన్ను ఎక్కువ. ఉద్యోగులు కట్టేటువంటి పన్ను 30% కంటే మించి ఉన్నది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కట్టే పన్ను ఉద్యోగులు కట్టే పన్ను కంటే తక్కువ. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్ల సంపదకు అధిపతులుగా ఉన్న వాళ్ళు తక్కువ పన్ను కట్టడం ఏంటి? నెల జీతగాళ్లుగా ఉన్న ఉద్యోగులు ఎక్కువ పన్ను కట్టడం ఏంటి? ఇంతకంటే అన్యాయం ఉంటుందా? పొద్దున్న లేస్తే అమెరికాను గురించి మాట్లాడతారు పాలకులు. అలాంటి అమెరికాలో ఉన్నటువంటి పన్ను కూడా కార్పొరేట్ సంస్థల మీద ఆ మేరకు కూడా పన్ను భారతదేశంలో లేకుండా తగ్గించేశారు. ఇది స్పష్టంగా మనం కనబడుతున్నటువంటి అంశం. అట్లనే చమురు ధరలు ఎట్లా ఉండొచ్చు? ఒకవైపు జిఎస్టీ విపరీతంగా వేశారు భారాలు. మరి జిఎస్టీ పరిధిలోకి రాని చమురు ధరలు ఏమన్నా తగ్గుతాయా అని అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు నో కామెంట్ అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఏమీ చెప్పలేను అని అర్థం. అంటే అవి ఎంతైనా పెరగచ్చు, ఊహించలేకపోతున్నామంటున్నాడు. మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఆ భారం అంతా మోసేది ఎవరు? మళ్ళా ఉద్యోగులే కదా. అందుకని నువ్వు ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా ఇంకో చేత్తో గుంజుకోవటమే కదా. ఇప్పుడు విద్య మీద పెరిగినటువంటి ఖర్చు, వైద్యం మీద పెరిగినటువంటి ఖర్చు ఎవరు భరించాల్సింది? ఇవన్నీ సమస్య అది. మరి మరోవైపు ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎవరికి రాయితీలు ఇస్తోంది? మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో 14,46,000 కోట్ల రూపాయలు బడాబాబులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎగ్గొడితే అదంతా మాఫీ చేశాడు. ఎవరి సొమ్మది? బ్యాంకుల్లో దాచుకున్నది ప్రజలు. ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుని బడాబాబులు, అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మొండిబకాయిలుగా పెట్టేస్తే, వాటిని మాఫీ చేస్తే ఆ భారం అంతా ఎవరు పోయారు? ప్రభుత్వ రంగ బ్యాంకులు కదా, ప్రజలు కదా, ప్రజల మీద కదా ఇప్పుడు నువ్వు ఆ భారం వేస్తున్నావు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? అంతేకాదు, ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పింది, సాధారణ ప్రజల కనీస
నిజ వేతనాలు పడిపోయినాయి అని చెప్పింది. కానీ అదే 24-25 ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సంస్థల ఆదాయం మాత్రం 23% పెరిగింది అని చెప్పి. అంతేకాదు, గత 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనన్ని లాభాలు కార్పొరేట్ సంస్థలు గడించినాయని కూడా చెప్పింది. అంతేకాదు, కరోనా కాలంలో కూడా జనం అల్లాడిపోతుంటే కార్పొరేట్ సంస్థలు మాత్రం బలిసిపోయినాయి. ఇది వాస్తవం. అంటే గత 15 సంవత్సరాలుగా కార్పొరేట్ సంస్థలు బలిసిపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కూడా 23% పైగా కార్పొరేట్ సంస్థల ఆదాయం, వాళ్ళ లాభాలు పెరిగినాయి. మరి ప్రజలేమో అల్లాడిపోతున్నారు, వేతనాలు పడిపోతున్నాయి, ధరల పెరుగుదల, ఉపాధి అవకాశాలు లేవు. కానీ బడాబాబులు మాత్రం ఇట్లా బలిసిపోతున్నారనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. 2015లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో సంపద పన్ను రద్దు చేశారు. శతకోటీశ్వర్ల మీద సంపద పన్ను ఎందుకు రద్దు చేయాలి? వారసత్వ పన్ను లేదు మన దేశంలో. పికెట్టి ప్రముఖ ఆర్థికవేత్త, ప్రపంచ బ్యాంక్ అధినేతగా పనిచేసినవాడు, నోబెల్ బహుమతి గ్రహీత, ఆయన చెప్పాడు, భారత ప్రభుత్వం 10 కోట్లు అంతకంటే ఆదాయం ఉన్న వాళ్ళ మీద సంపద పన్ను విధిస్తే, 33% వారసత్వ పన్ను విధిస్తే భారత ప్రభుత్వానికి కావాల్సినంత ఆదాయం అన్నాడు. మరి ఎందుకు చేయరు? చేయకపోగా ఇక్కడ ఉన్న సంపద పన్ను రద్దు చేశారు. వారసత్వ పన్ను వేయట్లేరు. వారసత్వ పన్ను గురించి పికెట్టి మాట్లాడితే నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు? వారసత్వ పన్ను వేస్తే మన ఉద్యోగులు బాధపడతారు. ఉద్యోగుల ఆస్తి మీద వారసత్వ పన్ను ఏమని ఎవరు చెప్పారు? ఏడాదికి 10 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళ మీద వారసత్వ పన్ను వేయమన్నారు. వేస్తే తప్పేంటి? వారసత్వ పన్నుకు కూడా ఉన్న శాస్త్రీయమైనటువంటి వివరణ ఏమిటి? ఒక వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు పుట్టుకతో వ్యవసాయ కూలీలే. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా కాయ కష్టం చేస్తే తప్ప పొట్టపోసుకోలేరు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చేసి బతికినోళ్ళు, వాళ్ళు కష్టం చేస్తేనే బతకగలుగుతారు. అంటే సొంత కాళ్ళ మీద బతకటమే, పని చేసి శ్రమ చేసి బతకటం. కార్మికుల పిల్లలు అంతే, రైతుల పిల్లలు అంతే. కానీ అంబానీ పిల్లలు, అదానీ పిల్లలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల పిల్లలు, అధినేతల పిల్లలు, శతకోటీశ్వర్ల కుటుంబాల పిల్లలు, వాళ్ళు పుట్టుకతోనే వారసులైపోతున్నారు. వాళ్ళు ఏం కష్టపడకుండానే, వాళ్ళ సొంత మేధస్సుతో పని లేకుండానే, వాళ్ళు శ్రమించకుండానే ఆటోమేటిక్గా సంపద వాళ్లకు వారసత్వంగా వచ్చేస్తుంది. దీనికి శాస్త్రీయ ప్రాతిపదిక లేదు అని ఎవరు చెప్తున్నారు? ఎవరో కమ్యూనిస్టులు చెప్పేది కాదు ఈ మాట. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలే చెప్తున్నాయి. ఆ దేశాల్లో వారసత్వ పన్ను విధించారు. ఆ వారసత్వ పన్ను భారతదేశంలో కూడా పెట్టాలి అని ఆ ప్రపంచ బ్యాంకుకు అధినేతగా పనిచేసినటువంటి ఆర్థికవేత్తే చెప్తున్నారు, పికెట్టి. కానీ మన ప్రభుత్వం ఆ వారసత్వ పన్ను విధించడానికి సిద్ధంగా లేదు. సంపద పన్ను పునరుద్ధరించడానికి సిద్ధంగా లేదు. కార్పొరేట్ పన్ను మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% తగ్గించింది. కార్పొరేట్ సంస్థలకు పన్ను ఎందుకు తగ్గించాలి? పెంచాలి కదా. వాళ్ళు కార్పొరేట్ పన్ను 10% తగ్గిస్తే ఆ ఆదాయం అంతా ఇంకెక్కడన్నా పెట్టుబడులు పెట్టారా? వాళ్ళు పెట్టుబడులు పెట్టలేదు, కార్మికుల వేతనాలు పెంచలేదు అని తేలింది. అంటే ఏం చేశారు? ఆ డబ్బులు తీసుకుపోయి ఎక్కడో స్థిరాస్తులలో పెట్టి దాచుకున్నారు. అందుకని వాళ్ళకి ఇచ్చిన రాయితీ వాళ్ళ బొజ్జలు నింపుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగపడ్డది తప్ప భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పదంలో నడపడానికి ఉపయోగపడలేదు. ప్రజల వేతనాల పెంపుకు, ఆదాయాల పెంపుకు ఉపయోగపడలేదు. అందుకని ఎక్కడైతే సంపద పోగవుతుందో అక్కడ ఎక్కువ పన్నులు వేయాలి అనేది సారాంశం. ఆ రూపంలో పన్నులు వేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దానికి భిన్నంగా ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అమ్మకాలు, మానిటైజేషన్ పేరుతో 10 లక్షల కోట్లు సంపాదిస్తారట ఇప్పుడు. ఆస్తులన్నీ ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తారట. ఊళ్ళల్లో ఇల్లువాకిలు అమ్ముకొని నెత్తిన గుడ్డేసుకున్నోడిని ఏమంటాం? దివాళా తీసిండు అంటాం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా చెప్తున్నది అదే. ఆస్తులు అమ్మేసుకుంటుందంట. ఆస్తులు అమ్మేయాలంటే ఇప్పుడు అర్జెంటుగా.
ఈ ఆస్తులు అమ్మడం ఏంటిది? ఈ బడాబాబుల మీద ఈ పన్నులు వేస్తే, కార్పొరేట్ పన్ను పెంచి, సంపద పన్ను వేసి, వారసత్వ పన్ను పెడితే, ఇలాంటి పన్నులు వేస్తే కేంద్ర ప్రభుత్వానికి కావలసినంత ఆదాయం కదా. బడ్జెట్ సైజు బాగా పెంచవచ్చు కదా. గత 15 సంవత్సరాల అనుభవం చూస్తే, జీడిపితో పోల్చుకుంటే, స్థూల జాతీయోత్పత్తితో పోల్చుకుంటే మన బడ్జెట్ సైజు తగ్గుతోంది. ఎందుకు తగ్గుతోంది? మన బడ్జెట్ సైజు ఎందుకు పెరగట్లేదు అని అంటే, ఎవరి దగ్గర అయితే సంపద పోగవుతుందో వాళ్ళ మీద నువ్వు పన్నులు వేయట్లేవు. వాళ్ళ మీద పన్నులు వేసి నువ్వు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకుంటే మన బడ్జెట్ సైజు పెరుగుతుంది. బడ్జెట్ సైజు పెరిగినప్పుడు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టచ్చు. వ్యవసాయ రంగంలో రైతుల కోసం, కూలీల కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టచ్చు. అణగారిన తరగతుల కోసం, దళితులు, మైనారిటీల కోసం, మహిళల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టచ్చు. ప్రభుత్వ ఖర్చు పెరుగుతుంది. ప్రభుత్వం ఖర్చు ఎప్పుడైతే పెరుగుతుందో సమాజంలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రజల చేతుల్లో డబ్బులు వస్తాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. సమాజంలో సరుకులు ఇబ్బడి ముబ్బడిగా అమ్ముడుపోతాయి. పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి అది బాగా తోడ్పడుతుంది. ఈ రెండు అభివృద్ధి అయిన తర్వాత సేవల రంగం కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది. బాగా అభివృద్ధి చెందుతుంది సహజంగానే. ఇది ఏ కొంచెం అర్థశాస్త్రం అర్థమైన వాళ్ళకైనా, ఏ కొంచెం సమాజం గురించి పరిజ్ఞానం ఉన్నోళ్ళకైనా అర్థమయ్యే విషయం. అందుకని ప్రభుత్వం ఎవరి పక్షాన ఉండదలిచింది అనేదే కీలకం. ఇక్కడ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే పరిష్కారాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం బడాబాబుల పక్షమే, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల పక్షం, ఫామ్ హౌస్ యజమానుల పక్షం, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, వాణిజ్యవేత్తల తరఫునే పనిచేస్తున్నది తప్ప మోడీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకునేందుకు సిద్ధంగా లేదు. దాని ఫలితమే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సారాంశం కూడా ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో లేకపోవటం. అందుకని రానున్న కాలంలో సమస్యలు పరిష్కారం కాకపోగా సమాజంలో అశాంతి పెరిగే అవకాశం ఉంది. సమస్యలు ముదిరే అవకాశం ఉంది. ప్రజలు చైతన్యవంతులైతే ఉద్యమాలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం బాధ్యతారాహిత్యం వల్ల వచ్చే పరిణామం. ప్రభుత్వం ప్రజలను వదిలేసి పెద్ద పెద్ద బడాబాబుల కోసం వాళ్ళ పంచన చేరిన ఫలితం. ఇప్పటికైనా ఈ బడ్జెట్లో మౌలికమైన మార్పులు చేయాలి ప్రభుత్వం. సవరణలు చేయాలి. పార్లమెంట్లో చర్చకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా సూచనలు చేసినా తీసి పక్కన పాడేసి ఏకపక్షంగా బడ్జెట్ ఆమోదం పొంది మందబలం ఉంది కదా అని ముందుకు పోతే దేశం గట్టెక్కదు. అందుకని ప్రభుత్వం ఇప్పుడు ఈ బడ్జెట్లో సవరణలు చేసి, మౌలికమైన మార్పులు చేసి, ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా మార్పు చేయాలి. కానీ ఇప్పటిదాకా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా ప్రభుత్వం ఆ పని చేస్తుంది అని చెప్పేసి నమ్మకం ఉండదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఎవరి మాట వినదు కదా. మోడీ సీతయ్య ఎవరి మాట వినడు. తాము అనుకున్నది చేస్తారు. తాము ఎవరి పంచన చేరారో వాళ్ళ సేవలకే పరిమితం అవుతారు. కాబట్టి భవిష్యత్తు భారతదేశాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది. శ్రీలంక కొన్ని సంవత్సరాల పాటు అనేక సమస్యలతో సతమతమైంది. మనం చూసినాం. అక్కడ పాలకులు ఇక్కడ సీతయ్యలాగా వ్యవహరించిన వాళ్ళే, ఇక్కడ మోడీలాగా వ్యవహరించిన వాళ్ళే. వాటి ఫలితంగానే శ్రీలంక ప్రజల సమస్యలు అనూహ్యంగా పెరిగి ప్రజల జీవితాలు అతలాకుతలమైనవి. అనేక ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రజలు ఎర్రజెండాను అక్కున చేర్చుకున్నారు, పాలకులను మార్చేసుకున్నారు. మరి భారత ప్రజానీకం భవిష్యత్తులో ఏం చేస్తారు వేచి చూద్దాం.